ఇలా నాది సంతూరు కంబపూరు. నా పేరు విలాసు. ఇది కాకుండా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. అది కాక ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. నా సమస్యన కొంచెం దీనికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటాం. మేధావులు ముద్దుజీవుడు ఎవరైనా దీనికి అన్ని సంఘాలు మద్దతుకి వచ్చి మాకు మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగ వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. నా న్యాయం నా బాట ఎంతున్నదో అంతనే ఇమ్ము. నా బాట నా భూమికాయలో ఎంతున్నదో గవర్నర్ల శాస్త్రం ఎంతున్నదో అంతే ఇచ్చే వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. నాకు న్యాయం జరగ వరకు ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఇయారికి 30 దిశలు వరకు సమస్య. రోజు పొద్దున 8:30 కూర్చుంటే మన పొద్దున 8:30 కూర్చుంటే సాయంత్రం 5:30 అవుతుంది. అప్పటి వరకు కూర్చోడమే జరుగుతుంది. ఇంటికాడ నిరాదీక్ష చేసడం జరుగుతుంది. ఇప్పుడైనా మాకు అన్ని సంఘాలు మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. దీనివల్ల ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ దేశం కొంచెం ఈ రేవంత్ రెడ్డి సార్ మా పద్ధతి అర్థం చేసుకొని మా బాట మాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. నిందితుల మీద కేసులు చేయాలని అనుకుంటున్నాం. అది కాక ఈ బుచ్చపత్తి అయిన సునీలు ఇటు వీళ్ళని సస్పెండ్ చేయాలనుకుంటున్నాం. వీళ్ళ మీద శ్రద్ధ తీసుకొని 20 గంటలల్లో అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాక వీళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి శాస్త్రం దశరోధ దారి చేసిన ప్రతి రికార్డు ఉంది మా కాడ. అది కాక పాత రికార్డులా ఉన్నాయి. ఇప్పటికైనా సమస్య పట్టించుకొని ఇప్పటికైనా మాకు న్యాయం జరిగే వారికి పోరాటం అయితే ఆగే సమస్య లేదు. ఇట్నే నడిస్తే తప్ప రోజు ఇట్నే కూర్చుంటాం తప్ప ఇప్పటి వరకు ఒక్క రోజా గ్యాప్ ఇవ్వలేదు. రోజు 20 గంటల్లో నడుస్తున్నాయి. దీశలాగే సమస్య లేదు. నాకు న్యాయం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాకుండా నాకు న్యాయం జరగకపోతే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా పోయి పోరాట ఛాన్స్లా ఉన్నాయి. దీనికైనా ముద్దుజీవుడైనా దీనికి మద్దతు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అది కాక అన్ని సంఘాలు మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని మద్దతుకి రావాలని మేము కోరుకుంటున్నాం. నా సమస్య న్యాయం జరిగే వరకు ఈ సమస్య అయితే ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఇప్పటికైనా 20 గంటల రేవంత్ రెడ్డి సార్ మెగా 50 లెటర్లు పోస్టు నుంచి పంపించడం జరిగింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు అన్యాయం జరిగింది. అప్పుడు కౌశిరెడ్డి అని ఎమ్మెల్యే అడిగితే ఎమ్మెల్యే ఏమంటాడు, సిగ్గు అసలు చెప్పాలంటే పెయ్యి అన్న ఉజవర్ క్యాంప్ కాడ కలిసి 50 లెటర్ ఇచ్చడం ఛాన్సాల పోవడం 2 రోజులకోసారి 3 రోజులకోసారి పోవడం లెటర్ ఇచ్చడం జరిగింది. జరిగి తిరిగి కాళ్ళు చెప్పలు అడుగుతున్నాయి తప్ప ఎంఆర్ ఆఫీస్ అయినా గ్రామ పంచాయతీ అయినా ఎంపీడీ అయినా వీళ్ళు ఒక్క కాడ చర్చ చేసుకోకుండా మరి వాళ్ళ ఆస్తులు అడుగుతున్నామా వాళ్ళ అంతస్తులు అడుగుతున్నామా వచ్చి ఒకసారి ఎంకరికి వచ్చి మరి ఏముంది వీళ్ళకాడ వీళ్ళ తప్పు ఉందా వాళ్ళ తప్పు ఉందా వీళ్ళకాడ భూమి కాయదా ఉందా వాళ్ళకంటే ఏమన్నా ఉన్నదా వీళ్ళకాడ ఏమన్నా శాస్త్రాలు ఉన్నాయని వచ్చే ఎంకరికి రాకుండా ఎంఆర్ ఆఫీసు గ్రామ పంచాయతీ కలెక్టర్ ఆఫీసు ఎంపీడీఓ అని వీళ్ళు ఒక్క కాడ ఉండి ఒక్క కాడ చర్చలు చేసుకోకుండా మరి ఇప్పటికైనా మీకు 50 లెటర్లు ఇచ్చడం జరిగింది. ఇప్పటికైనా పట్టించుకుంటారు తప్ప మీకు ఎంఆర్ ఆఫీస్ కాడ దండ చేసినప్పుడు ఛాన్సాల చెప్పడం జరిగింది. ఛాన్సాల ఇచ్చి అది కాక తల్లి విద్య నుంచి ఎరగట గుట్ట వరకు 2 రోజులు పాదయాత్ర చేసడం జరిగింది. మరి ఈ అరకాళ్ళు ఎందుకు పట్టించుకుంటలేరు? ఇప్పటికైనా పట్టించుకొని అప్పుడు తిరుపతి రెడ్డి అని క్యానటోడు ఆ లంచాలు దీని అట్లా సపోర్ట్గా వేయండు. అది కాకుండా ఇప్పుడు వచ్చిన మన సతీష్ సార్ అయినా ఇప్పుడైనా మా సమస్య పట్టించుకొని మా బాట నాకు ఇప్పియాలని మేము కోరుకుంటున్నాం. నాకు న్యాయం జరిగే వరకు సర్పంచ్ కానీ వార్డు మెంబర్ కానీ ఇచ్చిపెట్టే సమస్య లేదు. నాకు న్యాయం జరిగే వరకు ఈ దేశాలు అయితే ఇచ్చిపెట్టే సమస్య లేదు. నాకు న్యాయం జరగకపోతే ఏ దేశానికైనా ఏ రాష్ట్రానికైనా పోయి పోరాడు సమస్యలు ఉన్నాయి. ఈ నిందితుల మీద కేసులు చేయాలని నీ సిబి సార్ కోరుకుంటున్నాం. అది కాక ఇక్కడ మన టీచర్ నౌకరైనా మన అప్పుడు దారి చేసిన మిన్న అది కాక దసరా రోజు ఆడ టీచర్ నౌకరు చేసుకుని ఉంటాడు, కార్యదర్శి చేసుకుని ఉంటాడు, వండి ఆడ చేసుకొని ఇక్కడ ఈ లక్ష్మి జ్యోతి అని దారుణంగా వీళ్ళు రాజు ఆయన క్యానటోళ్ళు ప్లాన్ వేసుకొని కరాటా మాస్టర్ రాజు అది కాకుండా మన ఈడ్స్వామి కరాటా మాస్టరు ఒక ప్లాన్ వేసుకొని మనసు మీద లేని సమానం చూసి నేను పథకాలున్న సమానం చూసి నేను దారా చేసిరు. దీని మీద 20 గంటల సిబి సార్ అని కోరుకుంటున్నా. ఇప్పటికైనా కేసు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇది కాక ఈడ ఎస్ఐలు కానీ సిఐలు కానీ వీళ్ళు పట్టించుకుంటలేరు. ఇది కాకుండా
వీళ్ళని సస్పెండ్ చేసి 20 గంటలలో సస్పెండ్ చేసి మీకు టైం ఎప్పటి వరకు వీలు పడుతుందో అప్పటి వరకు వీళ్ళని సస్పెండ్ చేసి కొత్త ఎస్ఐలైనా సీఎల్ని మేము పెట్టాలా మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మరి వీళ్ళు మా సమస్య పట్టించుకుంటే ప్రతి శాస్త్రం ముందు ఉన్నాక మనిషిని శాస్త్రాలు పట్టుకురాప అంటుండు. మరి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాక మీరు కేసులు ఇట్లా మరి ఇలా ఎస్ఐలు కానీ సీఎలు కానీ ఎందుకు కేసులు పెడతలేరు? తిరిగి కాళ్ళు చెప్పలాడుతున్నాయి తప్ప ఏం చేసుకుంటావు అని సీఐలు అంటాడు, ఎస్ఐలు అంటాడు. నాకు తెరదు, ఎక్కడ పిదావైతే పిదావి కాపు అని చెప్తాడు. దసరా రోజు దారి చేసిళ్ళు ఉంటుంటే సమస్య పెరుగుతుంది తప్ప సమస్య ఒడిసే సమస్య లేదు. నిందితుల మీద కేసులు చేసి మరి వీళ్ళ మీద నిందితుల మీద కేసులు చేసి ఇప్పటికైనా నా సమస్య న్యాయం జరిగే వరకు ఈ సమస్య ఇచ్చిపెట్టలేదు. రేవంత్ రెడ్డి సార్ కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకొని నా బాట నాకు ఇప్పించారట ఇవ్వండి. అది కాక బుచ్చపతి సునీల్ అని వాళ్ళని సస్పెండ్ చేయాలని ఉంటున్నాం. వీళ్ళని సస్పెండ్ చేయాలి మెయిన్ పాయింట్. ఇది కాక వీళ్ళ గవర్నమెంట్ నౌకర్లా తీసేయాలి, గవర్నమెంట్ టీచర్ నౌకరు తీసేయాలి. అది కాక కార్యదర్శి నౌకరా తీసేయాలి. ఇక్కడ లింకులుండి ఇన్ని కథలు చేస్తారు. ఇది కాక ఈ మన ఇప్పటికైనా నా పరిస్థితి పట్టించుకున్న వరకు ఈ పోరాటం అయితే ఆగే సమస్య లేదు. దీనికన్నా ముద్దు చూడు ఎవ్వరు పెద్ద పెద్ద సంఘాలు మద్దతుకి రావాలని మీకు కోరుకుంటాను. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నాకు న్యాయం జరగ వరకు ఇష్టపెట్టే సమస్య లేదు. ఒక 70 సంవత్సరాలు ముసామ పోరాటం చేస్తుందంటే కేసీఆర్ ఉత్సవాలు అప్పుడు చేసినప్పుడు ఎంఆర్ ఆఫీస్ గారు దండ చేసినప్పుడు నీ ఉత్సవాలు ఏడిపోయినాయి. అసలు టీఆర్ఎస్ పార్టీ అని ఉన్నది తప్ప అసలు పట్టించుకోలేదు. అప్పుడు కౌశిరెడ్డి గారు ఛాన్సాలు ఇచ్చడం జరిగింది, పట్టించుకోలేదు. ఛాన్సెస్ ప్రభుత్వమైనా మాకు న్యాయం చేస్తుందా మేము ఓట్లేస్తే మాకు ఆ న్యాయమే జరుగుతలేదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సార్ మీకు 50 సార్లు పోస్టు నుంచి పంపించడం జరిగింది. ఇప్పటికైనా 20 గంటలల్లో మా సమస్య పట్టించుకోకపోతుండ ఈ దేశంలో మా సమస్య పట్టించుకొని మా బాట మాకు ఇప్పించాలని చెప్తున్నాం. అది నిందితుల మీద కేసులు దసరా రోజు మీద కేసులు చేయమంటున్నాం. ప్రతి హాస్పిటల్ రిపోర్ట్స్ ప్రతి రికార్డు మా కాడ ఉంది. ఉన్నాక నిందితుల్ని కేసులు చేయాలని మేము కోరుకుంటాం. ఇది కాక నాకు న్యాయం జరిగే వరకు రేవంత్ రెడ్డి సార్ నాకు కాంగ్రెస్ ప్రభుత్వం సార్ రేవంత్ రెడ్డి సార్ నాకు న్యాయం జరిగే వరకు ఈ సమస్య ఇచ్చిపెట్టే సమస్య లేదు. ఇప్పటికైనా పట్టించుకొని నాకు న్యాయం చేయాలని మీకు కోరుకుంటున్నాను.